ఎంత అద్భుతంగా ఉంటే ధ్యానం గురించి నేను చెప్తుంటే నాకు రోజుల తరబడి చెప్పాలనిపిస్తుంది. నేను యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా ఒక 30 days అట్లా అయిందంతే. అంతకుముందు కొంతమంది వీడియోస్ తీసుకున్నారు, కానీ అవన్నీ ఛానల్స్ పెట్టలేదు కూడా నాకు తెలియదు. నేనే తెలిసింది ఈ అనుభవాలు చెప్దాము. చాలామంది ధ్యానంలోకి వచ్చి పవిత్రంగా మారాలి, గొప్పగా ఉండాలి, ప్రపంచం పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, కనీసం 1,00,000 మంది 2,00,000 మంది ఆత్మలో మనం కాపాడగలిగిన అద్భుతంగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని చెప్తున్నాను. బలహీనతలు లేకుండా, అది ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి. పిరికితనం ఉన్నవారు ఏం చేస్తారంటే కింద వాళ్ళని కూడా పిరికితనంగానే పరిపాలిస్తారు. అవును, ఇప్పుడు వచ్చిన గ్రంథాలు ఇవన్నీ కూడా బలహీనతల నుంచే వచ్చాయి. ధైర్యం సాహసం నుంచి రాలేదు. అవన్నీ ధైర్యంగా ఉన్నవాడు ధైర్యం గురించే విశదీకరిస్తాడు. పిరిగివాడు అన్ని శకునాలన్నిటిని విశదీకరిస్తాడు. మన గ్రంథాల్లో ఉన్నది శకునాలే. కనకదార స్తోత్రం చదవమంటే కనకదార స్తోత్రం చదువుతారు, కానీ ఎందుకు చదవాలో తెలియదు. నువ్వు దానం చేస్తే నీకు తిరిగి సహాయం అందుతుంది అనేది కనకదార స్తోత్రం యొక్క మీనింగ్. ఆ మీనింగ్ తెలుసుకుంటే ఇంకొకరికి ఎవరికో సేవ చేస్తారు. ఆ సేవ ద్వారా యూనివర్స్ మళ్ళీ తిరిగి మీకు 100 రెట్లు ఎక్కువ చేసి ఇస్తారు. లక్ష్మీదేవిని పిలుస్తాడు, నేను చూపించిన వాళ్ళకి డబ్బులు ఇవ్వమ్మా అంటాడు. నేను ఇవ్వనంటది. నేను ఆది గురువుని, నేనే చెప్తుంటే నేను ఇవ్వట్లం లేదు ఎందుకని అడుగుతున్నాను. ఆమె జీవితకాలంలో సహాయం చేసింది లేదు. సహాయం చేస్తేనే నేను ఇవ్వటానికి నాకు అధికారం ఉంది, లేకపోతే కుదరదు. అప్పుడు వెంటనే ఆమె చేత ఏదన్నా నువ్వు నాకు దానం చేయమ్మా, ఆ దానాన్ని ఆధారం చేసుకుని ఆమె నీకు మళ్ళీ డబ్బులు ఇస్తుంది అని చెప్పి, ధనము రాసులు ఇస్తుంది అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఆమె ఇల్లంతా తిరిగితే ఒకటి కుళ్ళిపోయినటువంటి ఆమ్లా ఉంటుంది, ఉసిరి, అది తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆమెకు డబ్బులు పుష్కలంగా వాళ్ళ ఇంట్లో కుప్పలు పడిపోతాయి. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది కనకదార స్తోత్రాన్ని కాదు, ఆ సిచ్యువేషన్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి, అది మనం తెలుసుకోవాల్సింది. అన్నీ మీరు చూడండి, ఏ మతమైన గ్రంథమైనా, ఏ మత గ్రంథం, మతాలని గ్రంథాలు అనుకుంటున్నారు, ఏ మత గ్రంథాలు కాదు, అవన్నీ మార్గాలు. ఏదో ఒక మార్గం మనకు నచ్చిన మార్గంలో వెళ్ళటమే. సరే, మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది.